హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. సో సిఎస్సి సీట్ కోసం ఆశపడుతున్న స్టూడెంట్స్, సిఎస్సి చదవాలి వాళ్ళ డ్రీమ్ అనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్. మనకి క్లియర్గా న్యూస్ ఆర్టికల్ చూడొచ్చు. JNTH ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్లోకి 9240 ఇంజనీరింగ్ సీట్లు బదలాయింపు. సో డిమాండ్ లేని కొన్ని బ్రాంచెస్ని సిఎస్సిలోకి కన్వర్ట్ చేసుకునే కాలేజెస్. సో దాంతో ఈసారి ఏంటంటే సిఎస్సి రావాలనుకున్న వాళ్ళు కొంచెం ఈజీగా సిఎస్సి వస్తుంది. సో లాస్ట్ టైం ఒక 20,000 కట్ ఆఫ్తో సిఎస్సి ఆగిపోతే ఆ కాలేజ్లో ఈసారి కొంచెం బెటర్గా 25-30 వరకు కూడా సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక క్లియర్గా ఆర్టికల్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈనాడు హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల గత ఏడాది బీటెక్ ఈసీఈలో 120 సీట్లు ఉండగా ఈ ఏడాది 60కి తగ్గించుకుంది. బీటెక్ ఐటీ కోర్సు 60 సీట్లను పూర్తిగా ఎత్తివేసింది. ఇలా తగ్గించుకున్న 120 సీట్లను సిఎస్సిలోకి మార్చుకుంది. సో దీంతో ఏంటంటే ఇది ఒకటే కాదు, ఉప్పల్లో ఉన్న ఈ కాలేజే కాదు, మేడ్చల్ సమీపంలో ఉన్న మరో కళాశాల కూడా ఇలాగ చేశారు. సో మొత్తంగా ఏంటంటే ఈసారి మనకి ఆల్మోస్ట్ 9240 ఇంజనీరింగ్ సీట్స్ అయితే మనకి పెరిగాయి, సిఎస్సి సీట్స్ పర్టికులర్గా. సో ఇది చాలా గుడ్ న్యూస్ సిఎస్సి ట్రై చేస్తున్న స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది సిఎస్సి రావడానికి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఈసారి ఇంకెక్కువ కట్ ఆఫ్, సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక 80,000తో సిఎస్సి సీట్స్ ఆగిపోతే ఈసారి 91 lakh కూడా సిఎస్సి సీట్ వస్తుంది. సో అలాగా మనకి ఏంటంటే సిఎస్సి డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఈసారి కొంచెం ఈజీగా కంఫర్ట్గా వాళ్ళ ఒక ఆశ తీరుతుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ సంబంధించిన లింక్ కింద ఇస్తున్నాము. అలాగే న్యూ కాలేజ్ ఫీజెస్, బీటెక్కి సంబంధించి తెలంగాణ న్యూ కాలేజ్ ఫీజెస్ సంబంధించిన వీడియో లింక్ కూడా కింద ఇస్తున్నాము. సో ఆ 2 వీడియోస్ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం. చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.